ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ప్రభు పేరిట మీకు అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఒక చక్కని పాట పాడుకొని మనము దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయా, ఇంకేమి కోరుకోనయా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. ఆప్తులైన వారే హాని చేయ చూసిన, మిత్రులే నిలువకుండినా, ఆప్తులైన వారే హాని చేయ చూసిన, మిత్రులే నిలువకుండినా, న్యాయము చేసే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయా, ఇంకేమి కోరుకోనయా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. జ్ఞానమంత చూపి శక్తి ధార పోసిన, నష్టమే మిగులుచుండినా, జ్ఞానమంత చూపి శక్తి ధార పోసిన, నష్టమే మిగులుచుండినా, శాపము బాపే నీవు నాకుంటే, శాపము బాపే నీవు నాకుంటే, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయా, ఇంకేమి కోరుకోనయా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. కష్టకాలమందు గుండె జారిపోయిన, గమ్యమే తెలియకుండినా, కష్టకాలమందు గుండె జారిపోయిన, గమ్యమే తెలియకుండినా, సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా.
నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ సమయంలో మనము కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానిద్దాం. వాక్యములోనికి వెళ్ళబోయే ముందు అంశం ఏమిటంటే, ఉదయకాల ప్రార్థన ఉదయకాల ప్రార్థన ఎందుకు చేయాలి అనే అంశము. ఈ అంశం ద్వారా మరి 7 విషయాలను మనము ధ్యానిద్దాం. 7 విషయాలను మనము ధ్యానిద్దాం. మీరు కూడా చక్కగా ఈ మాటలు వినడానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకొని ఈ మాటలు పూర్తిగా వినవలసిందిగా మనవి చేస్తున్నాను. అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఈ మాటల ద్వారా వారు కూడా ఉదయకాల ప్రార్థనలో వారు కూడా ఏకీభవించి ఫలించి అభివృద్ధి పొంది దీవించబడతారు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఉదయకాల ప్రార్థన ఎందుకు చేయాలి, ఎందుకు మనకు అనే అంశం ద్వారా దాదాపుగా 7 విషయాలను మనము ధ్యానిద్దాం. మొదటిది, ఎందుకు ప్రార్థన చేయాలంటే సిద్ధపాటు జీవితము కలిగి ఉండడం కోసం ప్రార్థన చేయాలి. ఆ దినమంతా మనం ఏమేమి చేయాలనో, ఆ దినమంతా మనం ఏమేమి ప్రయాణము ఏమేమి పని అయితే మనం చేయగలుగుతామో దాని కొరకు మనం సిద్ధపాటు కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి, ప్రార్థన చేయాలి. అంటే సిద్ధపాటు జీవితం కలిగి ఉండడం కోసము ప్రార్థన చేయాలి. ఉదయకాల ప్రార్థన అంటే ఏదో ఊరికే చేసిన పోయినామని కాదు, అయిపోయిందని కాదు. ఆ ఉదయకాల ప్రార్థన ద్వారా ఆ దినమంతా మనం చేసేటువంటి ఆ పనులన్నీ కూడా వాటిని ఏ విధంగా చేయాలనో సిద్ధపడే దాని కొరకు ఉదయకాల ప్రార్థన మనము చేయాలి. కీర్తన 4:3 కీర్తనలో మనం పరిశుద్ధ గ్రంథంలోంచి మాటలు తీసినట్లయితే కీర్తన 4వ కీర్తన 3వ వచనములో, యెహోవా తన భక్తులకు తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకునడి. 4వ కీర్తన 3వ వచనం, తెలుసుకునడి, నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. నా ప్రియమైన దేవుని బిడ్డారా, మనం అడిగినప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆ దినానికి కావలసినటువంటి ఆ పరిస్థితి అంతా కూడా కావలసిన శక్తిని బలమును ఇవ్వడానికి సిద్ధపాటు కలిగి జీవించడానికి మనము ఉదయకాల ప్రార్థన చేయాలి. రెండవదిగా, సంతోష జీవితం కలిగి ఉండడం కోసం ప్రార్థన చేయాలి. దేనికోసం ప్రార్థన చేయాలి? సంతోషముగా ఉండడానికి, సంతోషము కలిగి జీవించడానికి, సంతోషములో బ్రతకడానికి మనము ప్రార్థన చేయాలి. కీర్తన 90వ కీర్తనలో 90వ కీర్తన 14వ వచనంలో, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నిటి ఉత్సహించి సంతోషించదము. కీర్తనకారుడు ఈ మాట తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రేమైన వారలారా, మొదటిదిగా మనం సిద్ధపాటు కలిగి జీవించడానికి కోసం, సిద్ధపడి ప్రతి దానిని మనము జయించడానికి కోసము చేయడానికి ఉదయకాల ప్రార్థన మనము చేయాలి. రెండవదిగా, సంతోషంగా బ్రతకడానికి. ఈనాడు చాలామంది జీవితాల్లో సంతోషం లేదు. ఈనాడు చాలామంది జీవితాల్లో ప్రార్థన లేదు. ఇవి లేనప్పుడు పొందుకోవాల్సినవి కూడా కొన్ని పొందుకోలేం. ఇది మనం గమనించాలి దేవుని బిడ్డారా. ఎందుకంటే ప్రార్థన అనేకమైన ప్రాకారాలను కట్టగలిగిన శక్తివంతమైనది ప్రార్థన. మనము ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క తాకిడి మనమును తాకుతుంది, దేవుని మహిమ మనమును తాకుతుంది, దేవునిని మనం కదిలిస్తాం. మన ప్రార్థన దేవుడు పని చేస్తాడు. నీ ప్రార్థన దేవుడు పని చేస్తాడు. మనం ప్రార్థించినప్పుడు దేవుడు పని చేస్తాడు, కార్యం చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. సంతోషంగా ఉండడానికి వరకు ఉదయకాలంలో ప్రార్థన చేయాలి. మూడవదిగా, క్రమమైన జీవితం కలిగి ఉండడానికి మనం ప్రార్థన చేయాలి. ఒక క్రమశిక్షణ కలిగిన ప్రార్థన మార్కు సువార్త 35వ వచనములో ఒక క్రమముగా అక్కడ మనం చూద్దాం. చూడండి, మార్కు సువార్త 31వ అధ్యాయము 35వ వచనం.
ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయొచ్చు ఉండేను. ఉదయాన్నే యేసు ప్రభులు వారు ఒక క్రమశిక్షణగా క్రమముగా ప్రార్థన చేశాం. అంటే ఆయన తరచు చేసే ఒక క్రమం అది. అందుకే మనం కూడా మన యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు 4 గంటలకు లైవ్ ద్వారా ప్రార్థన, ఉదయకాల స్తుతి ప్రార్థన ఉంది. మీరు కూడా రండి, ప్రార్థన చేద్దాం. మీరు కూడా రండి, కలిసి అందరం ప్రార్థన చేద్దాం. అంటే ఒక క్రమమైన జీవితమును కలిగి జీవించడానికి ఉదయకాలమున మనము ప్రార్థన చేయాలి. 4వదిగా బలహీన సమయంలో బలము పొందుటకు మనం ప్రార్థన చేయాలి. మనము బలహీనత సమయంలో బలము కోసం మనం ప్రార్థన చేయాలి. 5వదిగా భయము నుండి విడుదల పొందుటకు మనం ప్రార్థన చేయాలి. 91వ కీర్తనలు 5వ వచనంలో ఉంది, పగటి వేళ మధ్యాహ్నం వేళ ఇదిగో మరి బలము, భయము నుంచి విడుదల పొందుకునేటువంటి విధముగా మనము ప్రార్థన చేయాలి. 6వదిగా దేవుని దృష్టికి అంగీకారముగా బ్రతుకుటకు ప్రార్థన చేయాలి. 19వ కీర్తన 14వ వచనంలో ఉంటుంది, దేవుని దృష్టికి అంగీకారమైన జీవితం జీవించడానికి ఉదయకాల ప్రార్థన మనం చేయాలి. ఎందుకు చేయాలి? చాలా మంది ఎందుకు చేయాలి? ఇది అందరికి చాలా మందికి ప్రశ్న. కాబట్టి మనము సిద్ధపాటు కలిగి జీవించడానికి, అలాగే సంతోషమైన జీవితం జీవించడానికి, అలాగే క్రమమైన జీవితం జీవించడానికి, అలాగే బలహీన సమయంలో బలము పొందడానికి, అలాగే 5వదిగా భయం నుండి విడుదల పొందడానికి, 6వదిగా దేవుని దృష్టికి అంగీకారముగా బ్రతుకుటకు మనం ప్రార్థన చేయాలి. 7వదిగా దుష్టత్వమునకు లోనవకుండుటకు, అంటే దుష్టత్వమునకు బలహీనముగా భయపడి దానికి లోబడకుండా ఉండడానికి, సాతాను యొక్క క్రియలకు లోబడకుండా ఉండడానికి మనం ఉదయకాల సమయమున ప్రార్థన చేయాలి. అట్టి కృప భాగ్యము దేవుడు మీకును మాకును అనుగ్రహించి ప్రతి దినము ఉదయకాల సమయములో ఈ లార్డ్ ప్రేయర్ మినిస్ట్రీ ద్వారా 4 గంటలకు ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. స్తుతి ప్రార్థన అద్భుతంగా జరుగుతుంది. ఈ మాటలు వింటున్న, ఈ వీడియో చూస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, రండి మనం కలిసి ప్రార్థన చేద్దాం. ఉదయకాల ప్రార్థనలో మనము ప్రార్థన పూర్వకముగా ముందుకు వెళ్దాం. ఆనందమైన జీవితం, సంతోషమైన జీవితం, సమృద్ధి కలిగిన జీవితం జీవించి ముందుకు కొనసాగుదాం. దేవుడు వాక్యమును దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు.